ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి దుర్గా కిచెన్. సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై. ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీ చూద్దాం రండి. కావలసిన పదార్థాలు: బెండకాయలు 1/2 kg, ఆయిల్ 5 స్పూన్లు, ఎండు కొబ్బరి కొద్దిగా, వెల్లుల్లి 7 లేక 8 తీసుకొని పొట్టు తీసుకోవాలి, కారం 3 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, పచ్చెనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, ఎండుమిర్చి 3 లేక 4, కరివేపాకు 2 రెమ్మలు, సాల్ట్ తగినంత, పచ్చిమిర్చి 3 లేక 4 తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయ 1 తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. తయారు చేసే విధానం: ముందుగా కడాయి పెట్టుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట అనేటప్పుడు కలుపుకోవాలి గరిటెతో. కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. మాడిపోకుండా బాగా కలుపుతూ ఉండాలి. తరిగిన బెండకాయలు వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. పెద్ద మంట పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా వేపుకోవాలి. వేపినట్టయితే జిగురు లేకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాలు బాగా వేపుకోవాలి. వేపిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని 3 స్పూన్లు కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్న వేసుకోవాలి. కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి కొబ్బరి కారం మిక్సీలో ఆడించుకోండి. బెండకాయలు బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే బెండకాయలు అనేవి బాగా వేగుతాయి. వేగితేనే మనకి బెండకాయల టేస్ట్ అనేది బాగుంటుంది. అలా కలుపుకుంటూ ఉంటే బెండకాయలు అనేది అడుగంటుకోకుండా ఉంటాయి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పసుపు అనేది పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. బెండకాయలు బాగా వేగిన తర్వాత మిక్సీలో ఆడించుకున్న వెల్లుల్లి కొబ్బరి కారం వేసుకున్న తర్వాత బెండకాయల ముక్కలకి బాగా కారం పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. అలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది కారం. కారం అన్నది బెండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలా అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ దుర్గా కిచెన్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను. మీ లక్ష్మీ దుర్గా.